ఇక నరసాపురం సెగ్నేట్పల్లి మధ్య గోదావరిపై వారధి లేకపోవడంతో రాకపోకలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భయంగా పడవలపైనే ప్రయాణిస్తున్నారు. నదికి వరద ఉధృతి పెరిగితే ప్రయాణం మరింత నరకయాతంగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు అత్యవసర సమయాల్లో రోగులు పడే ఇబ్బందులు అన్నీ కావని అంటున్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో సరైన రవాణా సదుపాయం లేక ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం సెక్రటేరియట్పల్లి మధ్య శాశ్వత వారధి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నర్సాపురం సెగ్నేట్పల్లి వశిష్ట వారధి మీద వంతెన నిర్మాణం వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ గోదావరి పంటు రేవు ఉంది. ఆ పంటు రేవు మీద చాలా మంది అంటే ప్రతిరోజు వేలాది మంది నాటు పడవల మీద పంటు మీద రేవు దాడుతూ ఉంటారు. అది ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో మరి తెలియకుండా అంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయవలసిన దుస్థితిలో మరి ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఈ వంతెన నిర్మాణం చేపడితే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటది. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే కనీసం ఒక 20-30 కిలోమీటర్ల దూరం తగ్గే పరిస్థితి ఉంది. అలాగే ఈ ప్రాంతంలో పండించే పంటలు అంటే చేపలు కానీ, లేకపోతే కొబ్బరి కానీ, లేకపోతే పండ్ల ఉత్పత్తులు కానీ, ఇటువంటి ఉత్పత్తులని కూడా సకాలంలో మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చదువుకునే పిల్లలకి అంటే ప్రధానంగా నరసాపురం ప్రాంతం విద్యాపరంగా చాలా అభివృద్ధి అయ్యింది. అంటే పిల్లలు చదువుకోవడానికి కూడా ఈ వంతెన నిర్మాణం చేపడితే చాలా ఈజీ అవుతుంది. అంటే బహుళ ప్రయోజనాలు ఉన్న ఈ వంతెన నిర్మాణం పట్ల ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వం చూసాం, తర్వాత వైసీపీ ప్రభుత్వం చూసాం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. అంటే ప్రభుత్వాలు మారుతున్న ఈ వంతెన నిర్మాణం మాత్రం పూర్తి కావట్లేదు. ఎన్నికల్లో మాత్రం వాగ్దానం చేస్తున్నారు, గెలుస్తున్నారు. అయితే గెలిచిన తర్వాత దీన్ని విస్మరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అంచేత ఇది కేవలం ఎన్నికల వాగ్దానంగా చూడకుండా ఇది ప్రజా సమస్యగా చూడాలి. అంచేత ఎన్ని వేల మందికి ఉపయోగపడే ఈ వంతెన నిర్మాణం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఇటీవల ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ సపోర్ట్ ఉన్న కూటమి ప్రభుత్వం ఉంది. అంటే కేంద్రం కూడా సానుకూలంగా ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో. ఈ ప్రభుత్వం అయినా కేంద్ర సహాయం తీసుకుని ఈ వంతెన నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.